నువ్వే దొర అంటే నూకలే బత్తెమాయే అన్నట్లు ఏదో నాన్ వెజ్ రెసిపీస్ చేస్తారు కదా అని చెప్పేసి మా ఆయన్ని అడుగుతుంటే మా ఆయనేమో నెత్తినెక్కి కూర్చుంటున్నారు. ఏంటండి మీకు రావా? మీరు చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. రాకేముందండి, ఇంతకుముందు గూగుల్, ఇంటర్నెట్ ఇవన్నీ లేని డేస్‌లోనే ఎదురింటి వాళ్ళను, పక్కింటి వాళ్ళను అడిగి మరి ఏ రెసిపీ అయినా చేసేస్తాము. కానీ ఇప్పుడేమో గూగుల్‌లో ఏ రెసిపీ కొట్టినా సరే చాలా వీడియోస్ వస్తాయి. చూసి చేయడం పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే ఏంటంటే నేను నాన్ వెజ్ లవర్‌ని కాబట్టి మా ఆయన చేస్తే నేను ఎలా ఉన్నా తింటాను. అది కొంచెం ఉప్పు, కారం ఎక్కువ తక్కువ అయినా సరే. అదే నేను చేస్తే మాత్రం ఆయనకి ఆల్రెడీ వంటొచ్చు కాబట్టి కొంచెం అటు ఇటు అయినా సరే తినరనమాట. అందుకే ఆయన్నే అడుగుతాను. ఆయన చేస్తే ఎలా ఉన్నా ఆయన తింటారు, మేము తింటాము. అదనమాట విషయం. ఇక రెసిపీ విషయానికొస్తే మనము లాలీపాప్స్ లాగా కొట్టించుకున్నటువంటి చికెన్ పీసెస్‌లోకి రుచికి సరిపడినంత ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక రిమైనింగ్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. అదే మెయిన్.